గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా సిస్టర్ రోజ్లీనా గారిని కోరుచున్నాను. కాచి నడిపించిన దేవానికి స్తోత్రమయ్యా. ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రమయ్యా. నీతివంతుడగు దేవా నీకు స్తోత్రమయ్యా. జ్యోతిర్మయుడు దేవా నీకు స్తోత్రం ప్రభా. దేవా ప్రేమకు సమాధానాలకు కారణభూతుడైన తండ్రి నీకు స్తోత్రమయ్యా. కృపచేత మమ్మల్ని పిలిచిన దేవా నీకు స్తోత్రం. సైన్యములకు అధిపతి అయిన దేవా నీకు స్తోత్రం. కెరూబులు శెరూబులతో నిత్యము స్తుతించబడుతున్న దేవా నీకు స్తోత్రం. ప్రభులకు ప్రభు రాజులకు రాజు అయిన దేవా నీకు స్తోత్రం. అక్షయుడగు తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధ పర్వతమైన సియోని మీద ఆసీనుడైన దేవా నీకు స్తోత్రం. యెహోవా షాలోమైన దేవా నీకు స్తోత్రం. యెహోవా షమ్మా అయిన దేవా నీకు స్తోత్రం. యెహోవా రాఫా అయిన దేవా నీకు స్తోత్రం. యెహోవా నిస్సి అయిన దేవా నీకు స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారమైన దేవా నీకు స్తోత్రం. ఆదరణకర్త నీకు స్తోత్రం. మా పక్షాన విజ్ఞాపన చేయు ఆత్మదేవా నీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా అయిన దేవా నీకు స్తోత్రం. 10,000లో అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం. మా పాపాల కొరకు సిలువలో బలి అయిన దేవా నీకు స్తోత్రం. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము అని చెప్పిన దేవానికి స్తోత్రం. మరణాన్ని గెలిచిన దేవానికి స్తోత్రం. ధవల వర్ణుడానికి స్తోత్రం. వేటకాని ఊరిలో నుండి తప్పించు దేవానికి స్తోత్రం. నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షించుతున్న దేవానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. పేరు పెట్టి పిలిచిన దేవానికి స్తోత్రం. అతడి మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. వందనాలు తండ్రి. ఇదిగో ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రవ్వా అనేక మందిని నాయన ప్రవ్వా అయ్యా నాయన ఆశీర్వదించుతున్న దేవానికి స్తోత్రం. అనేక మంది నీ వాక్యాలు ప్రభు వింటున్న చేస్తున్నందుకు నీకు స్తోత్రం, వందనాలు. నీ దైవదాసుని ద్వారా ప్రభా నాయన ప్రభా మాకు నాయన అనేకమైనటువంటి కొత్త విషయాలు తెలియజేస్తున్నందుకు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా అయ్యా నాయన దీనిని నాయన ప్రభా మాకు జీవితాల్లో అన్వయించుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థించినందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తోడయ్యును గాక. కుటుంబంతో కలిసి పాట పాడే దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ఈ ప్రశాంతి ఊట్నూరు గారిని కోరుచున్నాను. అనువంత పాపమైన నన్ను అంట నీకు నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా 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 అనువంత పాపమైన నన్ను అంట నీకు నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా 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 చిన్న పాపమేనని విన్నకుంటిని కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు చిన్న పాపమేనని విన్నకుంటిని కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు పాపము పరిపక్వమాయెను విడుదలనీయవా ఈ ఘోర పాపికి పాపము పరిపక్వమాయెను విడుదలనీయవా ఈ ఘోర పాపికి అనువంత పాపమైన నన్ను అంట నీకు నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా 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 నాకియవా
అనువంత పాపమైన నన్ను అంట నీకు నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా 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 అనువంత పాపమైన నన్ను అంట నీకు నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవం త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవలేకుంటిని పాపపు ఊబిలో పడి ఉంటిటి నీ చేయి చాచి విమోచింపవా పాపపు ఊబిలో పడి ఉంటిని నీ చేయి చాచి విమోచింపవ అనువంత పాపమైన నన్ను అంట నీకు నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా 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 అనువంత పాప నన్ను అంట నీకు నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంతో చక్కటి పాటతో దేవుని నామాన్ని గనపరిచినందుకు మీకు మీ కుటుంబానికి వందనాలండి. శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఫౌండర్, డైరెక్టర్, పాస్టర్ మౌంట్ సినై చర్చ్ ఈ విజయ్ కుమార్ గారి సమయాన్ని ఇస్తున్నాను. ప్రియ పరిశుద్ధులారా, దేవదేవుని యొక్క మహాఘనమైన నామంలో మీ అందరికీ యొక్క ప్రాతకాల శుభను తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ మొన్న కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నా, దయతో గమనించండి. 8వ తారీఖు నుంచి మనమందరం కూడా కుటుంబ కూడిక మరి కలిగి ఉండాలని ఆశిస్తున్నాము. సాయంకాలం అనగా రాత్రి 8 గంటల నుంచి 8:40 వరకు, అంటే 40 నిమిషాలు. రెండవది, ఈ దినమున మనకి అందరికీ సాయంకాలం అరుణ్ వెస్లీ మొదటి జన్మదినోత్సవాన్ని మన చర్చిలో జరుపుకుంటున్నారు. మనందరికీ ఆహ్వానించారు. దయతో సాయంత్రం అందరూ 6 గంటలకు రండి. ఇక వాక్యంలోనికి వెళదాము. ఈ దినమున నూతన సంవత్సరంలో 5వ దినమున, నూతన సంవత్సరంలో ప్రభువారు మన నుంచి ఏమి కోరుకుంటున్నారు, అసలు ఆయన కోరిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి మన ఎడల, ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించి 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంలో ఎందుకు ప్రవేశపెట్టారు అనే దాని యొక్క మూల ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మనందరికీ పరిచయమైన గ్రంథము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానం చేద్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధి అంటే మనకి సరిగా అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లెర్న్ not on your own understanding. In all your ways acknowledge him, and he shall direct your paths.
అండ్ లర్న్ నాట్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. అంటే స్వబుద్ధి అంటే నీ సొంత జ్ఞానముతో నువ్వు ఆలోచించబాకు, నీ సొంత వివేకమును ఉపయోగించబాకు, నీకు అర్థమైంది సరైంది అనుకోబాకు. నూతన సంవత్సరంలో మనమందరం కూడా దినదినము మనం మార్చబడిన వారము కావాలి మన జీవితాల్లో. అందుకే ఈ మాట అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా. మనమందరం ఏమి చేస్తామంటే, మనకి బుర్రలో వచ్చింది ఆలస్యం, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తాము, మనకున్న శక్తిని ఉపయోగిస్తాము, మనకున్న ధనమును ఉపయోగిస్తాము, మనకున్న బంధు శక్తిని, భుజబలమును, లేకపోతే ఏదో ఒక దాన్ని ట్రై టు దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. కానీ ప్రభువారి యొక్క ఉద్దేశము మన ఎడల ఏమై ఉంటుందంటే, ఆయన ప్రజలైన మనం అందరము కూడా ప్రతి చిన్న విషయానికి ఆయన మీద ఆధారపడాలని, ఆయనకి మనం ప్రార్థించాలని, మనసారా ఆయన యొక్క ఆలోచన మనం స్వీకరించి మన జీవితంలో దానిని కొనసాగించాలని ప్రభువారి యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకే మన జీవితాల్లో అనేకమైన ఫెయిల్యూర్స్ గల కారణాలు, మూల కారణం ఏదంటే, మనము మన స్వబుద్ధికి అనగా మన జ్ఞానము చొప్పున పనిచేయాలని, ఈ చిన్న విషయానికి ఎందుకు ఆలోచించాలి, ఇది చిన్న విషయం కదా అని మన సొంత జ్ఞానంతో పనిచేయడానికి మనం ప్రారంభిస్తాము. దాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాము, కానీ అది ముగించబడదు, అది ఎన్నటికీ ముగించబడదు. కారణం ఏంటంటే, దానిలో ప్రార్థన లేదు, దానిలో దేవుని యొక్క సలహా లేదు. మన స్వబుద్ధి మాత్రమే, మన సొంత జ్ఞానంతో మాత్రమే మనం ఆలోచిస్తున్నాము. ఒకవేళ ముగించినా కానీ దానికి ఆశీర్వాదం కంటే కూడా అనేకమైనటువంటి నష్టాలు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ జీవిత యాత్రలో ఏది నీకు మేలు కావాలన్నా, లేకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు అవసరాన్ని తీర్చాలన్నా, నేనున్నాను కదా శక్తిమంతుడని, నేను సర్వాధిపతిని కదా, నీకు నేను తండ్రిని కదా, నా ఆత్మను నీలో ఉంచాను కదా, నువ్వు అటు ఇటు ఎందుకు ఉరకాలి, నా దగ్గరికే రావాలని దేవుని ఉద్దేశమై ఉంటుంది. కానీ మానవులైన మనము కొంచెము జ్ఞానముతో, మిడిమిడి జ్ఞానముతో ఉరుకులు పరుగులు పెట్టి ఏలూరైపోయి బాధపడి దుఃఖపడి భంగపడి అవమానము చెందుకొని కన్నీరు కాస్తాం. అందుకే ప్రభు అంటున్నారు, అయ్యా నీవు దుఃఖపడబాకు, నా దగ్గరికి రా అంటున్నాడు. ఆ రకంగా మనం చేసినట్టయితే ఏమవుతుంది, నీ పూర్ణ హృదయంతో ఏమైందో నమ్మిక ఉంచు. ఇప్పుడు నీ పక్క పెట్టేసాయి. నీ దారిలో నీకొచ్చే ఏ సమస్యకైనా ప్రతిదానికి పరిష్కారం నా దగ్గర ఉంది. నా దగ్గర ప్రతిదానికి జవాబులు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి భూమండలం మీద ఏ ప్రశ్న నీకు వచ్చినా, నీకు ఏ ఆలోచన వచ్చినా దాన్ని పరిపూర్ణం చేయగలిగినటువంటి దేవుడు నేను ఉన్నాను కదా. అందుకే నువ్వేం చేయంటే, నీ పూర్ణ హృదయంతో నా మీద నమ్మిక ఉంచుకో, యెహోవా మీద నమ్మిక ఉంచు, దేవుడి మీద నమ్మిక ఉంచాలి. ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, వాట్ ఎవర్ వీ నీడ్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ లార్డ్. ఇది మనం మర్చిపోకూడదు. మన జీవితం లోపల చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే, మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాను. ప్రభు మనకి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనీసం ఈ సంవత్సరంలోనైనా మనమందరం కూడా ప్రతి అంశం కొరకు ప్రార్థించి కనిపెట్టి దానితో మనం దేవుని యొక్క మార్గంలో ఆ పని ప్రారంభించి ముగిస్తాము. అది ఆశీర్వాదకరము, అది మనకి మేలుకరము, అది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఇచ్చేది. అది వివాహమే కావచ్చు, లేకపోతే మరి ఏదైనా కానీ గాక మనం ప్రభు దగ్గర రావాలని ఆయన సంకల్పమై ఉంటుంది. అందుకనే పూర్ణమైన హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచాలి. 6వ వచనం మనం చూసినట్టయితే, నీ ప్రవర్తన అంతటి మీద, మన ప్రవర్తన దినము ఉదయకాలం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు మన ప్రవర్తనలో ఏ ఆలోచనలు వస్తాయో, ఏ తలంపులు వస్తాయో, లేకపోతే ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామో, మన ప్రవర్తన అంతటి మీద మనం ఏం చేయాలట, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలట.
ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. మనం సంపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచాలి. మన మార్గం అంతా కూడా ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన దూతలు మన కాపలా కాస్తారు. మన ఇంటి చుట్టూ, మన గృహము చుట్టూ, మన సంతానము చుట్టూ దేవదేవుని యొక్క కాపుదల కంచె వేస్తాడు. ఆయన దూతలను కాపలాగా పెడతాడు. ఏ ఒక్క దుష్టుడు ఆ కుటుంబం మీద చేయి వేయకుండా ఆయన కాపుదల సంరక్షణ ఉంటుంది. అందుకే అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమును గొప్ప. ఆయన అధికారిగా ఉండాలి. ఆయన మనకి అధికారిగా ఉండాలి. ఆయన మనకి సలహాదారుడుగా ఉండాలి. ఆయన మనకి దేవుడుగా ఉండాలి. ఇదిగో నీవు నేను అందరము కూడా ఆయన మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అధికారానికే ఒప్పుకోవాలి. నీ సొంత జ్ఞానము, నీ సొంత వివేకము, నీ కలిగింది ఏది అని మీద నువ్వు ఆధారపడకూడదు. నీవు కేవలం ఈ లోకములో బ్రతికిన కొద్ది కాలమైనా కానిగాక మనమందరము కూడా ఆయన యొక్క అధికారమును ఒప్పుకోవాలి. ఆయనే మన మీద అధిపతిగా ఉండాలి. ఆయనే మనకి మార్గాన్ని నిర్దేశించేవాడుగా ఉండాలి. మన యొక్క సమస్తమైన మార్గాల మీద ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయనకి అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, సంపూర్ణంగా ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు, మన జ్ఞానాన్ని వాడకుండా ఆయన జ్ఞానం మీద ఆధారపడినప్పుడు, అప్పుడు ఆయనని త్రోవలను సరళము చేయును. అప్పుడు ఉంటాయండి ఇబ్బందులు. ఏ ఆబ్స్టికల్స్ ఉండవు దాంట్లో, ఏ అప్ అండ్ డౌన్ ఉండదు, అక్కడ ఏ లోయలు ఉండవు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. మనం ఏం చేస్తాము? నా దారి నేనే ఏర్పాటు చేసుకుంటాను. ఐ నో హౌ టు డీల్ దిస్ ఇష్యూ. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఎ కిడ్. నేను చిన్న పిల్లవాడిని కాదు అని మనం ఎదురు జవాబిస్తాము. కానీ దేవుని యొక్క ఆలోచన అట్లా కాదు. నువ్వు ఎంత జ్ఞానివైనా, ఈ యొక్క ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ నువ్వు తీసుకున్నా, భారతరత్న తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇంకా నీకు చాలా కొద్దిగా ఉంది. దైవ జ్ఞానం ముందు నీ జ్ఞానం ఏ పాటిది? అది ఒక ధూళి లాంటిదే, అంత మించి ఏమి కూడా లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు గనక పరిపూర్ణంగా నన్ను నమ్ముకున్నట్టయితే, పరిపూర్ణంగా నీ యొక్క ప్రవర్తన మీద నాకు అధికారాన్ని అప్పగిస్తే, నీ మార్గములో అడ్డంకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఏ కన్నీరు కార్చకుండా ఇగో నీ మార్గాన్ని సుభగము చేస్తాను, సరళము చేస్తాను. సరళం అంటే స్ట్రైట్ లైన్, నో జిగ్జాగ్, నో అప్ అండ్ డౌన్, నో డార్క్నెస్. ఇది దేవుడు ఇస్తానంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన మనకు చెప్తున్నాడు. మనం ఏంటంటే మనమే గొప్ప అనుకొని, దైవ జ్ఞానం కంటే మనమే నులుమని, మనమే మన మార్గాన్ని సుముఖము చేసుకోవాలని, మన జ్ఞానముతో పనులు ప్రారంభించి ముగించాలని అని మనం ఆలోచిస్తాము. కానీ దుఃఖము, వేదన, బాధలు మాత్రమే మిగిలి ఉంటాయి. అందుకే ప్రభు 2020 సంవత్సరంలా, అయ్యా నా కుమారుడా, నా దగ్గరకు రా, నా మీద ఆధారపడు, నీ సమస్తమైనటువంటి పనులన్నీ కూడా నాకు అప్పగించు, నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను, సరళము చేస్తాను అని దేవుడు అడుగుతున్నాడు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, మ్యారేజ్ ఈవెంట్స్ అని వచ్చాయి. వాళ్ళే డెకరేషన్ కావాలన్న ఆల్బమ్ తీసుకొస్తారు, చూపిస్తారు, భోజనానికి మెనూ చూపిస్తారు, ఫంక్షన్ వాళ్ళకి చూపిస్తారు, అన్ని దే అరేంజ్ ఎవ్రీథింగ్. జస్ట్ బ్రైడ్ గ్రూమ్ ఇద్దరు కలిసి వచ్చి అక్కడ కూర్చుంటే ఆ కార్యక్రమం అంతా సాఫీగా జరిగిపోతుంది. పాత రోజుల్లో ఒక వివాహం జరపాలంటే ఒక తండ్రికి, ఒక తల్లికి ఒక పెద్ద తల మీద ఒక భారం, నెల రోజుల నుంచి దాని మీద భారం పరిపెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. ఈనాడు ఏమీ లేదు. డబ్బుని దగ్గర ఉంటే మేము చేస్తామని వచ్చే ఏజెన్సీ, నంబర్ ఆఫ్ ఏజెన్సీ. కాబట్టి దయతో మనం అందరూ కూడా గమనించండి, ఆ రకంగా మనకు అవసరం లేదు. మనమందరం కూడా ఈజీ వేస్లో మనం ఉరుకులు పెట్టకూడదు. దేవుని మీద ఆధారపడాలని,
ఆయన మీద ఆధారపడితే నీ మార్గాన్ని సుమగము చేస్తానంటున్నాడు, సరళము చేస్తానంటు, నీ త్రోవలు సరళము చేస్తాను. ఎంత అద్భుతమైన మాట. అయితే ఇంకో మాట కూడా మనకి దేవుడు మన నడిపించే దేవుడు మనకు ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్టయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను. ఆత్మీయ జీవిత యాత్రలో మనమందరము కూడా దినదినము సర్వసత్యములోనికి నడవాలి. సత్యము నుంచి సర్వసత్యములోనికి నడవాలి. నడవాలంటే నీ త్రోవలు ఆయనకు అప్పగించాలి, నీ మార్గం ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతటే తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. అనగా నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచను. ప్రియ సహోదరి, మనమందరం కూడా ఆత్మస్వరూపైన ఆత్మను పొందుకోవాలి. ఎప్పుడైతే ఆత్మస్వరూపైన ఆత్మ నీలోనికి వస్తుందో నువ్వు సర్వసత్యములోనికి, సర్వమైనటువంటి మేలులోనికి మార్చబడతావు. నీలో ఆత్మ గనక ఉంటే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మ నీలో లేకపోతే మన సొంత మార్గాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానం మీద ఆధారపడతాము. ఇదిగో రక్షించబడిన మన జీవితాల లోపల మనకి ఎదుగు బొదుగు లేని జీవితాలు, గోరెతో ఒక బెత్తలన్నట్టుగా మనం ఎదుగుదల లేకుండా ఆత్మీయంగా మన జీవితాల్లో వెనకబడిపోతున్నామంటే మూల కారణం ఏదంటే మనమందరము కూడా దేవుని మీద ఆధారపడక, పరిశుద్ధాత్మని మనం ప్రశ్నించక, అడగక, ఆయనకి మనవి చేయక, మన అంతరంగంలో ఉన్నప్పుడు కూడా ఆయన సలహాను మనం సంప్రదించక మనకు మనం గొప్పవారమని పరిగెడుతున్నాము. అందుకని నీ మార్గము సరళంగా లేదు. నీ మార్గంలో అనేకమైన ఒడిదుడుకులు కనబడుతున్నాయి. నీ మార్గంలో అనేకమైనటువంటి వంకర టింకర దారులు కనబడుతూ ఉన్నాయి. చల్లనైనటువంటి చక్కనైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి తోడుగా ఉండగా, ఆయన పరిశుద్ధాత్మ మన సర్వసత్యమును నడిపించే ఆత్మ మనలో ఉండగా మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు మనం ప్రయత్నం చేయాలి? మనమందరం కూడా ఆలోచించాలి. ప్రార్థించే మనసు నీలోనికి వచ్చినట్టయితే ప్రభు నిన్ను నడిపిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఏది మేలుకరమేదో, ఏది మేలుకరము కాదో ఆయన నడిపిస్తాడు. యాకోబు ఒంటరిగా ఉండి ప్రార్థించాడు. ఒక రాయిని తీసుకొని కలగన్నప్పుడు అక్కడ నూనె వేశాడు. అయ్యా అన్నాడు, ప్రార్థించాడు, అయ్యా నా మార్గములో నీ తోడుగా ఉండాలి నీవు నాకు ఆయన ప్రార్థించాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. పద్దనరాము వెళ్ళాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, అక్కడ తిరిగి మరలా వస్తున్నాడు. ప్రయాణమంతటిలో క్షేమకరమైన ప్రయాణం. తన అనువనువును దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు కానీ యాకోబు యొక్క 12 కుమారులను 12 గోత్ర కర్తలుగా చేసిన దేవుడు ఇదిగో ఆయన మార్గాన్ని అప్పగించుకున్నప్పుడు మేలు కలుగుతాయి. అబ్రాహామును మనం చూస్తాం, తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు. అగో దేవుడితో మేలు పొంది ఆయన అన్నాడు, విశ్వాసులు తనని ఒక బిరుదనిచ్చాడు. మనమందరం కూడా పౌలు గారు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అదిగో 3వ ఆకాశానికి అనేక పర్యాయాలు ఆయన వెళ్ళి దేవదేవుని యొక్క సన్నిధిని చూసి వచ్చాడు. ఇదిగో నువ్వు మార్గాన్ని అప్పగించకపోతే, యోనా మార్గాన్ని, తన మార్గాన్ని తన సొంత జ్ఞానంతో ఆలోచించి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ 3 దినాలు చేప గర్భములో కంపు వాసనలో ఆ యొక్క అంధపాతాలని వెళితే కళ్ళు కనబడలేక, కళ్ళు తెరవలేక, నోటితో మాట్లాడలేక, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడి, దుర్గంధములో 3 దినాలు జీవించి బాధపడి ప్రభువాని ప్రార్థిస్తే మరలా మామూలు జీవితాన్ని ఇచ్చాడు. ఒకవేళ గినక యోన గినక ప్రభు చెప్పిన రీతిగా నినివే పట్టణానికి వెళ్ళి ఉంటే ఈ యొక్క సమస్య వచ్చేది కాదు. తన మార్గాన్ని తనే నిర్దేశించుకోవాలనుకున్నాడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రాతకాలంలో 2020 సంవత్సరంలో నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు.
ఆయన మీద నమ్మిక ఉంచు. నీ మార్గాన్ని సరళము చేస్తాడు. నీ జీవితానికి ఒక మేలుకరమైనటువంటి మాట చూపిస్తాడు. దేవుడు ఎవరిని విడిచే దేవుడు కాదండి. ఆయన నామం ఎరిగిన ఏ ఒక్క వ్యక్తిని ఆయన ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమించే ప్రేమాస్వరూపైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు నీలోనికి వచ్చి నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. అంధకార జీవితం నుంచి మేలుకరమైన జీవితము, అద్భుతమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటుంటే మనమెందుకు మన మీద మనం ఆలోచించాలి? ఆత్మ నీలో ఉండి ఆత్మ ద్వారా నడిపించబడాలంటే, పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా నువ్వు పొందుకున్నట్టయితే, నీ యొక్క జీవితానికి అప్పగించుకున్నట్టయితే, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకున్నట్టయితే, నీ ఆలోచన ఆయనకు అప్పగించుకున్నట్టయితే, ఇదిగో నేనున్నాను సర్వశక్తిమంతుడని, ఇదిగో నా నోటి మాటతో భూమి ఆకాశమును సృజించిన వాడని, నా నోటి మాటతో జంతుజాలము సృజించిన వాడని, నా నోటి మాటతో ఆకాశ పక్షులు సృజించిన వాడని, నా నోటి మాటతో జలచరమును సృజించిన వాడిని, నా మాటతో ఈ యొక్క వృక్ష సంపదను సృజించిన మహా గొప్ప దేవుడిని కదా. నన్ను విడిచి నీ యొక్క జ్ఞానం ఏ పాటి? కాబట్టి మనందరం కూడా దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడదాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరం కూడా ఇష్టపడదాము. అలాంటి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయన అధికారానికి ఒప్పుకున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచే దేవుడు కాదు. ఎప్పటి వరకు విడవడట? ఆ మాట చూద్దాము. చూడండి, కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనంలో బహు స్పష్టంగా ఈ మాట మనం వింటాము. చూడండి, ఈ మాట ఏమంటున్నాడు? ఈ దేవుడు సదాకాలకు మనకు దేవుడు అయ్యున్నాడు. ఈ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు సదాకాలము దేవుడు. భూమి పుట్టక మునుపు, భూమి తర్వాత కూడా ఆయనే దేవుడు. ఆయన కంటే గొప్ప దేవుడు ఎవరు లేరు. ఆయనే ఆదియు అంతమునయ్యున్నాడు. ఆయనే అల్ఫాయు ఒమేగా ఉన్నాడు. ఆయనే ఆది సంభూతుడయ్యున్నాడు. ఆయనే మానవును ప్రేమించి పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన మహాగణుడు ఆయన. ఆయనే మనకి దేవుడుగా ఉండాలి. ఆయన ఆత్మే మనలో ఉండాలి. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన త్రోవలు, మన ఆలోచనలు ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు నీ జీవితము ఎంత రమ్యంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుందంటే వీ కెనాట్ ఇమాజిన్. మనం అసలు గుర్తించలేము. అది అర్థము కానటువంటిది. ఖాళీ మనం చేయవలసింది ఒకటే ఒకటి, ఆయనకి మనం సమర్పించుకోవటము. ఆయన సమర్పించుకుంటే ఈ దేవుడు సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. దేవునికి స్తోత్రం. అంటిల్ లాస్ట్ బ్రీత్. నీ జీవంలో, నీ శరీరంలో జీవం ఉన్నంత వరకు ఆయన నడిపిస్తాడు. నడిపించడమే కాదు, నిత్య జీవమును కూడా ఇస్తాడు. ఇక నీవు నేను బాధరా బందీ పడనవసరం లేదు, అవమానపరచబడనవసరం లేదు. నీవు నేను మనమందరం కూడా సామెతల గ్రంథము 3:5లో చెప్పిన రీతిగా మనమందరం కూడా మన ఉద్దేశాలు కాకుండా దేవుని ఉద్దేశాలు, దేవుని ఆత్మతో మనం నడిపింపబడినట్టయితే ఈ దేవుడు నిన్ను ఎల్లకాలం నీకు దేవుడుగా ఉంటాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని విడిచి పనికిరాని మట్టి బుర్రైన ఈ బుర్రను ఉపయోగించి నువ్వేదో జయము పొందుకుంటాను, నువ్వేదో గరుడువైతావనికి నువ్వు ఆలోచిస్తే నీ ఘనత ఎంతవరకు? ఆయన సర్వము ఎరిగిన వాడు. ఆయన వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, ఎరిగినవాడు. ఆయన విడిచిపెట్టి మన జ్ఞానం మీద మనం ఆధారపడితే నీకు నాకు కలిగే మేలు కంటే కీడే ఎక్కువ. కాబట్టి నూతన సంవత్సరంలో మనమందరము కూడా ఏక మనసు కలిగిన వారమై, ఏకాత్మ కలిగిన వారమై, ఏకైక దేవుని యేసుక్రీస్తును అనుకరించే వారమై ఆయనకి మన యొక్క జీవితాన్ని అర్పగించుకున్నట్టయితే ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీకు క్షేమకరమైన మార్గమును చూపిస్తాడు, నీ మార్గము సరళము చేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు, నీకు చివరి వరకు తోడుగా ఉంటాడు. దాని తర్వాత నీకు నిత్య జీవం ఇస్తాడు. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మీయుల కొరకు ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాలం మనకు వచ్చిన మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వరండాల్. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ
నీ పూర్ణ మనసుతో నీ దేవుని ఆరాధిస్తే ఆయన నీకు ఈ భూమి మీద సమస్తము సాధ్యం చేస్తాడు అని ఎంతో చక్కటి వాక్యంతో మనల్ని బలపరిచిన పాస్టర్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా భాగ్య గారిని, శ్రీరాంపూర్ గారిని కోరుచున్నాను. వాక్య ఫలింపు నిమిత్తము, వాక్యోపదేశాల కొరకు, వారి పరిచర్య, సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మనముల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కొన్ని ప్రార్థన అంశాలు గమనించండి. సిస్టర్ రాధా గారి తమ్ముడు శ్రావణ్ కుమార్ ఇంకా వెంటిలేటర్ మీదనే ఉన్నారు. డాక్టర్స్ ఎలాంటి హోప్స్ ఇవ్వడం లేదని నిన్న దినమున తెలియజేసింది. క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేయండి. బిడ్డ శ్రావణ్ కుమార్ మరి యవనస్తుడు, ఇంకా వారి కుటుంబానికి ఇంకా రక్షణ కూడా లేదు. వారి కొరకు ప్రార్థన చేయండి. నిర్మలమ్మ, గ్రేసమ్మ, పూర్ణకుమారి, ఝాన్సీ రాణి ఆంటీ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయలాగున ప్రార్థన చేయండి. హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. ఈ రోజు పునరుత్థాన దినము, మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి 2 సెషన్లలో వాడబడుచుండగా మరి వారు కర్మేల్ మందిరము, మౌంట్ సినాయ్ మందిరంలో మరి దేవుడు వారిని అభిషేకించి తగిన శక్తి చేత వారిని నింపి వాడుకునేలాగున ప్రార్థన చేయండి. మన దేశ రాష్ట్ర పట్టణ ప్రజల కొరకు, వారి యోగక్షేమాల కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, క్షేమం కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగనే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ఆర్ఎన్ బాబు, మరి తనను దేవుడు ప్రేమించి ఈ యొక్క నూతన సంవత్సరము మరి దయా కిరీటాన్ని ధరింపజేసిన దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. ఒక చిన్న మనవి. మన ఇంటి పక్కనే మరియా ఆంటీ ఉంటారు. మరియా ఆంటీ పాపం పెరాలసిస్ వచ్చి కొంచెం కోలుకున్నారు, కానీ ఆంటీకి ఇంకా బాగలేదు. కొద్దిగా ప్రార్థన చేయమని కోరిండ్రు. చేతులు ఒక పక్కకు అంత బ్లాక్ అయిపోతున్నాయంటే అప్పుడప్పుడు ప్రార్థన చేయమని మనవి చేసి ప్రార్థన చేయండి. మరియా ఆంటీ. ప్రైజ్ లార్డ్ అండి. మరి భాగ్యం లేదు, నేను చేస్తానండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి, మరి రాత్రి అంతా కాచి కాపాడిన దేవా మీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలం పుటవేకువ జామున ప్రభా మమ్మల్ని అందరినీ సజీవులుగా లెక్కింపజేసి మీ మాటలు వినిపింపజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి దేవా, నా ప్రభా మీకు స్తోత్రం. అవును ప్రభా తండ్రి, ఈ గూగుల్ మీట్ ప్రభా తండ్రి ప్రాతకాలం అన్నానే పరిచర్యను ప్రభా తండ్రి ప్రారంభించి మీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దాసుని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా. అలా తండ్రి మీ యొక్క పిలుపు మేరకు ప్రభా తండ్రి మేమందరము సుగా తండ్రి పాల్పొంది పాటల ద్వారా ప్రభా తండ్రి, అయ్యా ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రభా తండ్రి వాక్య పరిచర్య ద్వారా మీరు మమ్మలను బలపరుస్తూ వస్తుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా తండ్రి, మరి 2025వ సంవత్సరంలో అడుగుపెట్టిన మమ్మలను ఈ మొదటి పునరుత్థాన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా తండ్రి, అవును ప్రభా, మమ్మలను సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి అయ్యా తండ్రి ఈ రోజు ప్రభా తండ్రి మీ పాదాలను బట్టి మొరపెట్టుకునే భాగ్యం దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి, మరి మీ దాసుని వాడుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రం ప్రభా. అయ్యా నా తండ్రి నా దేవా మీకు స్తోత్రం. అవును ప్రభా తండ్రి, మేము సుబుద్ధిని ఆధారం చేసుకున్నట్టయితే ప్రభా తండ్రి అది నష్టమే కానీ ప్రభా తండ్రి మాకు ఏమాత్రం సుగా తండ్రి మేలుకరమైంది కాదు అని ప్రభా తండ్రి మీకు స్తోత్రము నాయన. మీరు మాట్లాడున్నారు తండ్రి, మీకు స్తోత్రం. అవును తండ్రి నాయన, మరణం వరకు నడిపించే దేవుడవు అని తెలిసి అయ్యా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని. అయ్యా సర్వసత్యంలోనికి నడిపించే వాడను నేనే అని చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసి మా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని జీవించినట్టయితే ప్రభా తండ్రి ఎంత నష్టమో ఎంత కష్టమో ప్రభా తండ్రి మీకు స్తోత్రము నాయన. మీరు వివరించినందుకు ప్రభా మీ దాసుని మీ నోటికి బూరగా వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా ప్రభా తండ్రి సమయాన్ని ప్రభా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాడబడ్డ మీ దాసునికి ఇంకా మంచి అయా తండ్రి ఆ ప్రభా నడిపింపు దయచేయమని మొరపెట్టుకుంటున్నాను ప్రభా.
దేవా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, కర్మేలు ప్రార్థనా మందిరంలో, మౌర్ సినాయి మందిరంలో వాడబడుచుండగా తండ్రి మీరే మీ ఆత్మ చేత నడిపింపు దయచేయండి ప్రభా. చక్కటి ఆరోగ్యం చేత నింపుమని బతిమిలాడుకుంటున్నాను. వారి కుటుంబాన్ని బలపరచుమని బతిమిలాడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, మరి గూగుల్ మీట్ ద్వారా ఎంతమంది అయితే విన్నారో ఈ మాటలను ప్రభా తండ్రి, ప్రార్థన అంశాలు ప్రభా ఉన్నాయి కనుక తండ్రి ప్రతి ఒక్కరము నా వంతుగా నేను ప్రార్థన చేయాలనే మనసు, ఆ విశ్వాసము, ఆ ఆశ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం అయ్యా తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రం నాయన తండ్రి. ఇదిగో ప్రభా, శ్రావాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ కుమారునికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా తండ్రి. మీరైతే తండ్రి రక్షించే దేవుడవు ప్రభు, ఆదరించే దేవుడవు తండ్రి. అయ్యా తండ్రి, మరి ఆ ఒక్కడే కుమారుడు కనుక ప్రభు తండ్రి, ఆ కుమారుని తండ్రి మీరు బాగు చేయండి. మీ గాయపడ్డ హస్తంతో ముట్టుమని బతిమిలాడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి, మరి నాయన నా తండ్రి సుజాతక్క వల్ల అయ్యా మనుమడు ప్రభు ఆరోను ప్రభా తండ్రి బర్త్డే తండ్రి. మీకు స్తోత్రము నాయన. ఈరోజు బర్త్డే జరుపుకుంటుండగా తండ్రి అయ్యా తండ్రి, మరొక సంవత్సరంలో అడుగు పెట్టబోచుండగా ప్రభా తండ్రి మీ దయా కిరీటము ధరింపచేయండి. సంవత్సరం అంతా ప్రభా తండ్రి మీరు కాపాడిన దేవుడవు తండ్రి, భద్రపరిచిన దేవుడవు తండ్రి. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, మరి మరియమ్మను మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా తండ్రి, పెరాలసిస్ వచ్చి ప్రభా బాధపడుచుండగా తండ్రి మీరే స్వస్థత దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు కార్చిన రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి నరనరాని కడగబడును గాక, ఇప్పుడే శుద్ధీకరింపబడును గాక తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి. ఏ బలహీనత అయితే వెంటాడుచుందో యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా ప్రభా తండ్రి. ఇదిగో నాయన ప్రభా, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. అయ్యా కమలమ్మని జ్ఞాపకం చేసుకోండి, గ్రేసమ్మని జ్ఞాపకం చేసుకోండి, పూర్ణ కుమారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. నాయన మీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను అయ్యా బాగు చేయండి ప్రభా. మీకు స్తోత్రం. జగదీష్ గారిని ప్రభా తండ్రి మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తంతో తాకుమని బతిమిలాడుకుంటున్నాను అయ్యా. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సర్వశక్తి మంతుడా మీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుండా మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినంలో ప్రభా తండ్రి ప్రారంభ ప్రార్థనతో ప్రభా తండ్రి మమ్మలను అయ్యా ప్రభా తండ్రి మీరు పురుకొల్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి నా దేవా, మీరే దయ చూపమని, కృప చూపమని అయ్యా తండ్రి. మందిరాలకు ప్రభా మందిరంలో ప్రభా తండ్రి వేకువజామున ప్రభా సమయానికల్లా వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ప్రభా తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా తండ్రి ఆశీర్వాద ప్రార్థన వరకు ప్రభా తండ్రి మిమ్మలను ప్రభా మహిమపరిచే విధంగా తండ్రి మమ్మల్ని అందరినీ మీరే అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకొని మరి మా జీవితాలను కట్టుకునే భాగ్యమే దయచేయమని బతిమిలాడుకుంటూ అయ్యా తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దాసులను వాడుకోండి అయ్యా తండ్రి. ఎక్కడ ఏ మాట ద్వారా మీరు మాట్లాడనై ఉన్నారో మీరే మాట్లాడి మీ స్వరం వినిపించుమని ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ పాదస్థంలో చేర్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనములు. దేవుడు మీ కుటుంబమును దీవించును గాక. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. మన దేవుని ముఖ దర్శనం చేయడానికి అనుదినం సహకరిస్తున్న ప్రాతకాల మన్నాను నడిపించడానికి జ్ఞానము మరియు పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సంఘ కాపరికి ప్రత్యేక వందనాలు, సంగమునకు హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. ముగింపు ప్రార్థన మరియు దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనులను కోరుచున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాము. దయతో గమనించండి, ఈ దినమున 2025 సంవత్సరానికి మొదటి పునరుత్థాన దినం కాబట్టి దయతో ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదు. దయతో మీ మందిరాలకు వెళ్ళండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని దైవాశీస్సుల వరకు మందిరం నుంచి బయటికి రాబాకండి. దేవుడు నూతన సంవత్సరంలో మనందరినీ ఆశీర్వదించలాగన మనమందరం కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దీని మీద ఆధారపడదాము. దేవుడు మనకి మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. సకల ఆశీస్సులతో మమ్మల్ని కనుదినము కాపాడుతున్న మా యేసయ్య, ఇదిగో
ప్రాతకాల మనలోకి మేమందరం వచ్చున్నాము. అనేకమైన మనల కొరకు ప్రార్థించాము. మీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు కాబట్టి మీ పాదాల చెంత చేసిన ఈ ప్రార్థనలకు మీరు జవాబిస్తారని, మా అందరి జీవితాల విశ్వాసాన్ని బలపరుస్తారని పరిపూర్ణమైన విశ్వాసంతో నదులను ఏ శ్రమను కూర్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, అనుక్షణము కంటి పాపవలే కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఇది యొక్క ప్రాతకాల మనలో కూడుకున్న ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగమునకును తన ప్రియ ప్రజల నిశ్చయాలు జరంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.